హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ టీమ్ ఛాలెంజర్ వెంకీ. అందరికీ తెలుసు కదా, మనమైతే హైదరాబాద్ నుంచి ఆంధ్రాకైతే వచ్చినండే నడిచిపోవడం అటు. ఎందుకు వచ్చినామంటే సంక్రాంతికి అట్లనే వ్లాగ్స్ తీసుకొని అయితే 2025 అయితే బిల్డ్ అయితే చేసుకుందాం యూట్యూబ్గా. మన అదైతే ప్లాన్. ఇప్పుడు పొద్దుగలితే 6 అట్లా అవుతున్నది. నేనైతే బిల్డింగ్ మీద ఉన్నా. ఆవులు కోళ్ళు అవుతున్నాయి. మార్నింగ్ వెదర్ అయితే చలికైతే ఇట్లా కనబడుతుంది. ఇప్పుడైతే మేము బయటకైతే పోతున్నాం. ఈడకెళ్ళి ఒక 60 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి అంత నీళ్ళు అయితే ఉండవు. కానీ ఏంటంటే అటు సైడ్ పోయే అయితే లొకేషన్ అయితే సైల్ ఉంటుంది. ఆడకైతే ఇప్పుడు మనం పోతున్నాం. ఇప్పుడు అయితే ఇంటికి పోయి బ్రష్ చేసుకుంటా. స్నానం అయితే ఇంత పొద్దుగల కాని పని. చలి ఘోరం. మీకు చూపెడతాం ఎట్లా మంచు పడుతున్నదో. చలో పోదాం మనమైతే. ఇప్పుడైతే చిన్న క్లాస్ అయితే తీసుకున్నారు. ఊరికి వచ్చినావు కాముచ్చి ఇంట్లో అయితే తిరుగుడు పెట్టుకోమంటే మంచిగా కూడా అనుకుంటా. అది మొత్తం సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత అయితే తిరగడానికి అయితే పోతున్నాడు. ఎట్లుంటుంది మరి మనతోనే. ఇదైతే సాబు మమ్మల్ని తీసుకుతున్నా హెల్మెట్. సో బండి అయితే వేరే కదా పెట్టిన షెడ్లో మంచు పడతాయి కదా. ఇప్పుడైతే చూపెడతా బండి ఎట్లా ఉన్నదో. ఆ కంకి అయితే ఉంటుంది. ఏది బండి ఆ మూలకు ఉన్నది బండి. షెడ్లో పెట్టినందుకైతే మంచు కాలే అయింది. ఆడ కూడా నార్మల్ మంచు తీసి మాట్లాడదాం. ఇక ఇంటి కడకలైతే స్టార్ట్ అయిపోయినాం. పొద్దుగాల అయితే సీన్ ఇది. చలిలో విత్ సేఫ్టీస్ తీసుకొని అయితే పోతున్నాం. సీన్లు కూడా హైలైట్ కనబడుతుంది. లొకేషన్ బాగుంటుంది మంచుతోని కనిపించాలనుకుంటుంది. చలికి డేంజర్గా మంచి సీను. మంచులో మన బండి లైట్గా సన్ కూడా రైజ్ కూడా అవుతుంది. ఇప్పుడైతే పెట్రోల్ కొట్టుకున్నాం. 660 అయితే ట్యాంక్ ఫుల్ అయిపోయింది. ఇటు సైడ్ ఇంకా డేంజర్ ఉన్నది. మొత్తం మంచు సన్ అయితే వస్తున్నా కానీ మళ్ళీ తిరుగుతున్నాం కానీ వెహికల్స్ వాటర్ నిన్న ఒక 300 కొట్టినా ఈరోజు ఒక 660 ట్యాంక్ ఫుల్ అయిపోయింది. కొట్టినా తిరిగినాం. సో ఇది చెప్పేసి పోతున్నాం. ఇక పోతూ అయితే చాయ్ బ్రేక్ తీసుకున్నాం. పొద్దుగా లొకేషన్ ఘోరంగా ఉన్నది. సూపర్ రావట్లేదే. అయితే ఇక్కడికెళ్ళి ఇంకొక 10 కిలోమీటర్లు ఉండొచ్చు. 10 చాయ్ తాగైతే ఇక్కడికెళ్ళి స్టార్ట్ అవుతాం. ఇక చాయ్ తాగైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక లొకేషన్ ఒక 15 కిలోమీటర్స్ అట్లా అయితే ఉంటుంది. మనం పోయేది ఇక సైడ్ ఇక కొండలతో సైడ్ లొకేషన్. ఇంకా కొండలతో ఇంకా లొకేషన్ అయితే సైడ్లో కనబడుతుంది. మంచు ఇప్పుడే చాయ్ తాగడం కొంచెం ఎనర్జీ వచ్చింది. మళ్ళా ఇప్పుడే బాడీ వేడే ఇది చాయ్ తాగడం. అయితే ఉంటుంది. ముంగటకి వెళ్ళిన తర్వాత ఇంకా హైలైట్ అయితే కనబడుతుంది. స్క్రీన్ అయితే చెట్లతో సెట్టా లొకేషన్ లొకేషన్ एकदम కదా.
ఇది కూడా వాటర్ ఫాల్ కూడా అట్లానే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇడేదో వ్యూ పాయింట్ ఉన్నది, అడలి వ్యూ కన్నట. సేఫ్టీతో అయితే కూడా చాలా రోడ్లు అయితే సన్నగా అయిపోయినాయి. మనమైతే మొత్తం జంగల్లకైతే డిసైడ్స్. ఇటు సైడ్ సిగ్నల్ కూడా నాకు తెలిసి ఎగిరిపోయింది ఫోన్లో. చిన్న రోడ్డు, ఒక కారు వస్తే ఇంకో కారు పోవడానికి జర ఇబ్బంది అవుతుంది. అట్లాంటి రోడ్లలో అయితే మనం పోతున్నాము. బండి కూడా ఎక్కడానికి దమ్ పడుతున్నది. సరే ఇది కనబడుతుంటే ఇప్పుడు వచ్చింది వ్యూ అయితే. ఇక్కడికైతే వచ్చినాం. రోడ్డు అయితే హైలైట్ ఉండే, వీడియో తీయలే కానీ బండి ఎక్కి చూపే సార్ అయిపోయి. ఇక వ్యూ బండి ఏమో ఆడున్నది కింద, ఎట్లా కనబడుతున్నది బ్యాక్గ్రౌండ్. సైల్ ఉండదులే. ఇంకా నెక్స్ట్ అయితే వాటర్ ఫాల్ కడకు పోతాం. ఇప్పుడైతే ఇక్కడ ఫోటోషూట్లు కూడా అయినాయి. కింద కొండ కనబడుతున్నాయా? అటు సైడ్ రోడ్డే ఉన్నది, ఆడ ఇల్లు ఉన్నది. ఇది స్నోకి ఏమంటారు, మంచుకు కూడా ఏం కనబడకుంటున్నది. మేము వచ్చినతో అయితే ఇంకా హైలైట్ ఘాట్ రోడ్. ఇక్కడ సిగ్నల్ టవర్ ఆడ ఉన్నది, కానీ సిగ్నల్ అయితే లేదు. జియో లేదు, ఎయిర్టెల్ లేదు, రెండో బుగ్గా. కానీ సైడ్లో కనబడుతుంది. ఇంకా సాయంత్రం ఆ టైంకి వస్తాయంట, ఇంకా మంచిగా కనబడుతుంది. సాయంత్రం టైం కారా, సాయంత్రం టైంకి వస్తాయంట. కానీ మనం సాయంత్రంకి వీలు కాదు మళ్ళీ. అందుకని అయితే ఇప్పటికి వచ్చిండే పొద్దు కలకి. మళ్ళీ ఏంటంటే సాయంత్రం పూట చలి వేసింది అనుకో, ఏడకెళ్ళి ఇప్పటికే చలికే ఘోరం అయిపోయింది సాబు. ఇక సాయంత్రం చలికి ఇంకా ఎక్కువ ఉంటుంది అప్పుడు. సైలా క్యాంపింగ్ వేసుకునేటట్టు కూడా ఉన్నది, క్యాంపింగ్ టెంట్లు. వ్యూ మంచిగా కనబడుతుంది. పోయినా ఒకవేళ నైట్ టెంట్ వేసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా మంచిగా కనబడుతుంది నైట్ పూట. పెద్ద టెంట్లు ఇవి, ముగ్గురు నలుగురు పడుకోవచ్చు. పొద్దుగాల సై ఉంది కదా, పొద్దుగాల సన్ రైజ్ వచ్చేటప్పుడు వ్యూ బాగుంటుంది, క్లారిటీ. సైడ్లో ఉన్నది. ఇక్కడికెళ్ళి ఇక స్టార్ట్ అయిపోతారు. ఇక్కడికెళ్ళి ఇక మనమైతే వెళ్ళిపోతున్నాం. రైట్ లెట్స్ గో. ఇప్పుడైతే వాటర్ ఫాల్ అన్నాం కదా, వాటర్ ఫాల్ కడకైతే పోదాం. ఇప్పుడు బండి దించుడులా దోలు తీరిపోతుంది నాకు తెలిసినంత వరకు అయితే. లొకేషన్కి ఫిదా ఇక్కడ చిన్న ప్యాచ్ వర్క్ రోడ్డు, ఇక్కడ టోకెన్ సిస్టమ్. సెకండ్కి వెళ్ళేయాలి లేదా ఫస్ట్కి వెళ్ళేయాలి, బ్రేక్ పట్టాలి, క్లచ్ వదిలేసేయాలి. అట్లయినా సరే బండి ఉరుకుతుంది ఎటువైపు. కొత్తగా ఎట్లెక్కించినా తెలియదు కదా. ఇప్పుడైతే క్లచ్ వదిలేసి సెకండ్కి వెళ్ళి పెట్టయితే బండిని తిప్పుతున్నా, బ్రేక్ పట్టుకొని క్లచ్ పట్టుకుని ఉరుకుతుంది బండి. ఇది మొత్తం ఎక్కించిన పొద్దుగాల ఎక్కించినప్పుడు వీడియోలు తెలియదు, ఎందుకంటే దమ్ పడ్డది బండి. ఉరుకుతున్నది 40. ఇంకా ముంగటే కాదు జాబ్ అని ఎస్ టర్నింగ్లు, ఎస్లు ఎక్కడ టర్నింగ్ ముంగట లొకేషన్. ఇప్పుడు టర్నింగ్ పెడతా, కింద ఒకటి వస్తాయి, 3-4 వస్తాయి. ఇట్లా జాబ్ అని టర్నింగ్ ఇచ్చుడే. ఏ జ్వరమైన మలుపుకే మలుపు రేజ్ ఇచ్చే అవసరమే లేదు అసలు. ఒక మలుపులో ఇంకో మలుపు.
మలుపు రాజా మలుపు బండి మలుపు కొత్తనే ఉన్నది లొకేషన్ సైడ్కి అయితే కింద వచ్చారా జస్ట్ మిస్ట్ చేసిన పుష్కన్నట్టు వెళ్ళిపోతాం ఇక హలో వచ్చేసే బండి అంటారు ఇక అట్లుంటుంది సీట్ అయితే బండి మలుపు మనిషి ఇగో సిరా పాం పాం అటు లేకుంటే డైరెక్ట్ ఆ గుంతలకు కానీ బ్రేకులు లేకపోతే ఇగో మలుపు రాజా మలుపు బండి మలుపు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది మలుపు బండి మలుపు కొద్దిగా లెక్కేటప్పుడు ఇంకా సై ఉండే బండి అయితే అని సప్పుడు ఇప్పుడు ఇంకా స్మూత్లో దిగిపోతున్నాం కానీ ఇగో మలుపు రాజా మలుపు బండి మలుపు ఇక ఆటో కానీ బండి స్టార్ట్ చేయకపోతే స్టార్ట్లో పెట్టకపోతే ఇబ్బంది బ్రేకులు కొట్టడం కాదు రోడ్ల గుంతలు ఉంటే ఇట్లా ఇక లొకేషన్ బోల్తే కొండ ప్రాంతాలలో మన బండి రాయడం ఇంకా మనం వాటర్ ఫాల్తో కూడా ఇట్లానే ఉంటుంది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనుకో వాటర్ ఫాల్తో కానీ ఏంటంటే సేమ్ ఇంతే కొండలు కనబడుతున్నాయా అట్లా కన్ఫామ్గా కొండలు కనబడతాయి వ్యూ పాయింట్ అటు సైడ్ ఉండే అటు సైడ్కి వెళ్ళి బయటకు అయితే రోడ్ సైడ్కి వచ్చేసినాం ఇప్పుడు ఎటు వాటర్ ఫాల్ కడకైతే మనం సీతాపేట్ వాటర్ ఫాల్ కడకైతే పోతున్నాం మనమైతే వాటర్ ఫాల్ సైడ్ కూడా వచ్చేసినాం ఏడైనా సరే టోకన్ సిస్టమ్ ఉన్నది ఇప్పుడు దాకా ఆడ 60 ఈడ 50 ఇప్పుడు అయితే ఎక్కాలి వల్ల ఇదైతే అంత ఎక్కువ ఉండదు చిన్న కొండ ఉంటుంది కొంచెం వాక్ ఉంటుంది వాక్ బాగుంటుంది ఉండకపోవచ్చు జస్ట్ ఏంటంటే వస్తున్నాం ఇక వాటర్ ఫాల్ అనుకుంటా అంత ఎక్కువ వాటర్ ఏమి ఉండదు ఎందుకంటే సీజన్ కాదు కదా సీజన్లో అంటే ఘోరంగా వాటర్ కనబడుతుంది వీడేనా మీద పోతుంది ఇంకా ఇప్పుడు వినబడుతుంది ఇప్పుడైతే చిన్న వాటర్ ఫాల్ మీద కోత ఇంకా పెద్దగా ఉంటుంది చిన్న ట్రెక్కింగ్ ఫీల్డ్ ఇది మెట్లు ఎక్కుంటా పోవడం మెట్లు ఎక్కుంటా పోతే మీద కొంచెం పెద్దగా ఉంటుంది అది వాటర్ ఫాల్ కనబడుతుంది ఇప్పుడు నీళ్ళైతే కింద బాగానే కనబడే కొంచెం ఎక్కువ మీద కూడా పోతే తెలుస్తుంది ఎంత కనబడుతుందా ఇక ఇట్లా ఎక్కుంటా పోవాలి మీదకైతే వచ్చేస్తాం ఇదా చిన్న వాటర్ చిన్నగా ఆడుతుంది ఇంకా సీజన్ ఉన్నప్పుడైతే రైనీ సీజన్ ఉన్నప్పుడు అది కనబడుతుందా అది మొత్తం వాటర్ ఘోరంగా వాటర్ వస్తాయి మెట్లు ఎక్కి దమ్ అయితే పడుతుంది అది ఇంకా కొంచెం ఇదే లాస్ట్ అనుకుంటా ఇంకా మెట్లు అయితే లేవు మీదకి పోయేటట్టు అది అంటున్నా మీద కోలేం కదా ఇంకా ఆడకెళ్ళేదో ఉంటుంది చూద్దాం మీద కోవడానికి ఇదైతే సీను ట్రెక్కింగ్ ఫీల్డ్ ఉన్నట్టున్నది ఇది ఎక్కుతున్నాము వాటర్ ఫాల్ ఇట్లా మధ్యలో ఇంకా మీదకి పోతే ఇంకొంచెం ఉంటుంది మీదకి వెళ్ళి సీను ఇగో రాళ్ళు ఎట్లా ఎక్కుతున్నామో మాకే తెలుసు అదే వస్తాడు అది ఎడకెళ్ళో మీదకెళ్ళి వస్తుంది ఇంకా కింద కొత్తగా ఉన్నా కానీ అది కనబడుతుందా అటుకెళ్ళి దిక్కుటట్టు పోయేటట్టుంది ఇంకా ఎందుకని అటైతే పోదాం అనుకోవట్లే ఇప్పటికే బాగానే ఎక్కేస్తాం కొండ
ఆడ డీలా ఇగో కింద చూడండి డేంజర్ వాటర్ ఫాల్ అయితే ఆడకి వస్తుంది. వస్తున్నది అయితే ఇంటికి పోదాం అయితే స్టార్ట్ అవుతున్నాం. మెట్లు దిగుతున్నాం ఇక బుల్ మెట్లు. చాలా వాటర్ ఫాల్ కూడా ఎంజాయ్ చేస్తాం ఇక చూసి రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడికి ఇంటికి ఒక 100 కిలోమీటర్స్ అట్లా 180 కిలోమీటర్స్ అట్లా అయితే వస్తుంది. 180 కాదు 80 అయినా 100 అయినా కిలోమీటర్స్ అట్లా వస్తుంది. మనం అయితే ఇక పోతున్నాము. రెండో కూడా వచ్చేదంటే బ్లౌజ్ అయితే వేసుకోవాలి ఇక జర చల్లగా అట్లా అని చెప్పి వేసుకోవాలి. సో ఇంటికి అయితే పోదాం ఇక. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి పబ్లిక్ కూడా ఎక్కువ లేదు. థ్యాంక్ యూ విజిట్ అగే వద్దాం మళ్ళీ వద్దాం టైం దొరికినప్పుడు.